బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్న భగ్నం చేశారు పోలీసులు. 9 మంది టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, గ్రెనేడ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, ముంబై అలాంటి మహానగరాలపైన భారీ దాడికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అణు కర్మాగారాలు, అలాగే విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లే లక్ష్యంగా దాడులకు యత్నించారు. ఉగ్రవాదులకు ఐఎస్ఐ అలాగే దావూద్ ఇబ్రహీంతో లింకులున్నట్టు తెలుస్తుంది. ఐఈడి పేలుళ్లకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఈ టెర్రరిస్టులు. ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ని ప్రకటించింది ప్రభుత్వం. ఉగ్రముప్పు హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. గత ఏడాది ఎర్రకోట సమీపంలో కూడా ఒక కారు బాంబు పేలుడు జరిగింది. ఉగ్రవాదులు జరిపిన పేలుడులో 15 మంది మృతి చెందారు. ఢిల్లీకి సంబంధించిన స్పెషల్ సెల్ పోలీసులు, అలాగే ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజంకి సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగం, వీరందరూ కలిసి ఒక ఆపరేషన్ని పలుచోట్ల ఒకటేసారి రైడ్ని చేశారు. ఆ రైడ్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో చూడొచ్చు. 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ 9 మందిలో ఆ పాకిస్తాన్కి సంబంధించిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ, అలాగే దావూద్ ఇబ్రాహింకి సంబంధించిన డి కంపెనీ అండర్ వరల్డ్ నెట్వర్క్, వీళ్ళకు సంబంధించిన ఈ ఆపరేషన్ని ఆ ఢిల్లీ పోలీసులు ఛేదించారు. దీంట్లో 9 మందిని వాళ్ళు ప్రస్తుతానికి రైడ్స్లో, ఒక కోఆర్డినేటెడ్ రైడ్స్లో ఆ 9 మందిని పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం దీంట్లో నేపాలీ వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే నేపాల్ దేశానికి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళ టార్గెట్స్, వీళ్ళు ఒక కోఆర్డినేటెడ్ టార్గెట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అలాగే హై వాల్యూ ఉన్న క్రిటికల్ ఇన్స్టాలేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, సెక్యూరిటీ పర్సనల్, అలాగే ప్రార్థనా స్థలాలు, వీటన్నిటినే టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఢిల్లీ లాంటి నగరాన్ని, మహానగరాలు, అందులో మరీ ముఖ్యంగా ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఈ అటాక్స్ని ప్లాన్ చేశారు. పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి అధిక మోతాదులో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో గన్స్ ఉన్నాయి, అలాగే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, ఐఈడి, దాంతోపాటు కొన్ని హ్యాండ్ గ్రానైడ్స్, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళు ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్తోనే ఇదంతా పక్కా ఒక పథకం ప్రకారం చేసినట్టు తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం ఒక స్పెసిఫిక్ మాడ్యూల్ని వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఆ మాడ్యూల్ ప్రకారమే వీళ్ళు లాంగ్ పీరియడ్ నుంచి, అంటే చాలా రోజుల నుంచి క్రాస్ బార్డర్ హ్యాండిలర్స్, అంటే పాకిస్తాన్ నుంచి నేపాల్ నుంచి డైరెక్ట్ ఇండియాలోకి వచ్చి ఇండియాలో శాంతి భద్రతలను భంగపరిచేలా వీళ్ళు లాంగ్ టర్మ్ ప్లాన్ని వేసుకున్నట్టు తెలుస్తుంది. వీళ్ళ ఆపరేషనల్ లింక్స్ని కూడా ప్రస్తుతానికి పోలీసులు పసిగట్టే ప్రయత్నం చేశారు. దాంట్లో మొదటగా తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఐఎస్ఐ వ్యక్తులు అలాగే దావూద్ ఇబ్రాహింకి సంబంధించిన నెట్వర్క్ కూడా లింకులు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి దాని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఢిల్లీ పోలీసులు ఒక స్పెషల్ సెల్గా ఫామ్ చేసి ఈ 9 మందిని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఈ 9 మందికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఢిల్లీ, ముంబై, పంజాబ్, అలాగే నేపాల్కి సంబంధించిన వ్యక్తులుగా వీళ్ళని గుర్తించారు. వీళ్ళ దగ్గర భారీ ఎత్తున వెపన్స్, అలాగే హ్యాండ్ గ్రానైడ్స్, ఇవన్నీ కూడా దొరికినట్టు తెలుస్తుంది. వైటల్ ఇన్స్టాలేషన్స్ అండ్ సెక్యూరిటీ పర్సనల్స్ని అటాక్ చేయడానికి, అంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, పవర్ ప్లాంట్స్, అలాగే ఎప్పటికప్పుడు వీళ్ళు రెక్కి కూడా నిర్వహించారు ఈ ప్రాంతాల్లో అన్నట్టు తెలుస్తుంది. ఢిల్లీలో ప్రస్తుతానికి హై అలర్ట్ని జారీ చేశారు. సెక్యూరిటీ ఏజెన్సీస్ గత నెలలో దావూద్ ఇబ్రాహింకి సంబంధించిన ఒక కీ మెంబర్ని కూడా అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ తర్వాత ముంబైలో 126 కేజీలకు సంబంధించిన డ్రగ్స్ని పట్టుకున్నారు. ఆ డ్రగ్స్ని అమ్మి వాటి నుంచి డబ్బుని తీసుకొని వీళ్ళకి ఫండింగ్ చేస్తున్నారా అన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గత ఏడాది మనం చూస్తే ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబు దాడి, దానికి సంబంధించిన వివరాలు మనం మర్చిపోకముందే ఒక కశ్మీరీ డాక్టర్, ఎవరైతే పనిచేస్తున్న డాక్టర్ అల్ ఫలా అనే యూనివర్సిటీలో పనిచేస్తూ ఫరీదాబాద్ నుంచి
ఒక హుండాయ్ i20ని తీసుకొని వచ్చి ఎర్రకోట దగ్గర బాంబుని పేల్చారు. మరి అలాంటి దాడులనే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఒక్కసారి స్పెషల్ పోలీస్ ఢిల్లీకి సంబంధించిన ఆఫీషియల్స్ మాట్లాడుతున్నారు. ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. मॉड्यूल जिसको स्पेशल सेल ने और इंटेलिजेंस एजेंसीज की मदद से हुए बस्टेड, ये एक पाक आईएसआई स्पॉन्सर्ड और अंडरवर्ल्ड मुंबई अंडरवर्ल्ड से जुड़ा हुआ नेटवर्क है। स्पेशल सेल ने 19 तारीख को और उससे पहले 17 तारीख को एक विजय शूटर नाम के डॉन को पुणे से पिक किया था। उसके डिस्क्लोजर पे साहिबगंज से एक नीतीश पासवान को बाद में पिकअप किया गया। इन दोनों की बातचीत से ही पता चला कि ये पाक आईएसआई से जुड़े हैं शहजाद भट्टी नेटवर्क से। इनकी पूछताछ से और पता चला कि कुछ मुंबई और दिल्ली में भी मॉड्यूल्स हैं। वो मॉड्यूल्स दिल्ली और मुंबई में अटैक करने की पूरी तैयारी में हैं। इसमें हम लोगों ने काफ़ी सारी टेक्निकल सर्वेलेंस की और टेक्निकल सर्वेलेंस के बाद 2 लड़कों को मुंबई से पिक किया। एक का नाम है तौकीर शेख और दूसरा है अरबाज खान। तौकीर शेख और असबार खान भी उन्हीं मॉड्यूल्स में जुड़े हुए थे, उन्हीं हैंडलर से जुड़े हुए थे जिन हैंडलर से पहले विजय शूटर जुड़ा था। इसमें कुछ नए नाम आए, मुजाफा और एक और हैंडलर था जिसका नाम था यावर खान। यावर खान के बारे में हम लोगों ने और पूछताछ की और पता किया, और जब इन लड़कों को हम लोग लेकर आए तो इन्होंने बताया कि ये सेम हैंडलर दिल्ली में काफ़ी बड़ी वारदात के लिए एक टीम को तैयार कर चुके हैं। तो कल सुबह अर्ली मॉर्निंग में हमने 3 लड़कों को जो कि पंजाब से हैं इनको इंटरसेप्ट किया, जो कि अपने ठिकाने पर छतरपुर की तरफ जा रहे थे। इनके पास से हमारे को 2 ग्लॉक पिस्टल और 4 हैंड ग्रेनेड मिले थे, और इन्होंने ये बताया कि दिल्ली में स्ट्रैटेजिक लोकेशंस पर इनको अटैक करना था हैंड ग्रेनेड से, और सिक्योरिटी पर्सनल्स के ऊपर, जैसा कि पंजाब में अभी हुआ है, मॉड्यूल जिसको स्पेशल सेल ने और ఢిల్లీకి సంబంధించిన అధికారులు చాలా క్లీన్గా చాలా డీటెయిల్గా చెప్తున్నారు. మొదట పూణే నుంచి 2 వ్యక్తులను ఇంటరాగేట్ చేశారు. వాళ్ళ కమ్యూనికేషన్ని కూడా ట్రాక్ చేశారు. వాళ్ళ కమ్యూనికేషన్ ట్రాక్ చేసిన తర్వాత ఢిల్లీలో ఒక నెట్వర్క్ ఉంది. ఒక మాడ్యూల్ని ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు మనం చూడొచ్చు. ఖమీ లామా అని చెప్పేసి నేపాలీ వ్యక్తి, కాఠ్మాండుకు సంబంధించిన నేపాలీ వ్యక్తి. అలాగే హర్విందర్ సింగ్, హర్భజన్ సింగ్ లూధియానాకు సంబంధించి పంజాబ్కి సంబంధించిన వ్యక్తి. మరొకరు గగన్దీప్ సింగ్, సర్దార్ గుర్దీప్ సింగ్ లూధియానా పంజాబ్కి సంబంధించిన వ్యక్తి. మరొకరు మంజిత్ సింగ్ ఇతను కూడా లూధియానా. అలాగే తౌఖీర్ రిజ్వాన్ ముంబై మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. మరొక వ్యక్తి సాజిద్ మహబూబ్ షేక్. వీళ్ళందరికీ ఒక కమ్యూనికేషన్ మాడ్యూల్, అలాగే ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు ఎలా టెర్రర్ యాక్టివిటీస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడి నుంచి ఫండింగ్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వెపన్స్ తీసుకోవాలి అంటూ ప్రాపర్గా వీళ్ళకి కొంతమంది కోఆర్డినేట్ చేసి వీళ్ళ కమ్యూనికేషన్ మొత్తాన్ని కూడా ఢిల్లీ పోలీసులు ఛేదించారు. దాని తర్వాత ఒక్కొక్కరిని కాకుండా అందరినీ ఒకేసారి ఒకటే రైడ్లో పంజాబ్లో కొంతమందిని, మహారాష్ట్రలో కొంతమందిని, ఢిల్లీలో కొంతమందిని 3 చోట్ల 3 రాష్ట్రాలలో కూడా ఒకేసారి అటాక్స్ చేసి వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో ప్రస్తుతానికి గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అయింది, పోలీసులు సక్సెస్ఫుల్ అయ్యారు. 9 మందిని పట్టుకున్నాక విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. గత ఏడాది ఎలా అయితే ఢిల్లీ, అలాగే మహానగరాలు ముంబై, మిగతా చోట్లు హైదరాబాద్, కోల్కతా ఇలాంటి చోట్లలో ఒకేసారి భారీ ఎత్తున పేలులకి వీళ్ళు ప్లాన్ చేశారు. గతంలో ఎర్రకోట దగ్గర, రెడ్ ఫోర్ట్ దగ్గర ఏదైతే డాక్టర్స్ కొంతమంది, కాశ్మీర్కి సంబంధించిన ఒక డాక్టర్ ఏదైతే ఒక కార్ని, i20 కార్ని తీసుకెళ్ళి ఎలా అయితే బాంబ్ బ్లాస్ట్ చేసిందో అలాంటి దాడులని వీళ్ళు ప్లాన్ చేశారంట. వీళ్ళ దగ్గర హ్యాండ్ గ్రైనేడ్స్, దాంతోపాటు వెపన్స్, హైలీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర లభ్యమైనాయి. భారీ ఎత్తున ముంబై, అలాగే ఢిల్లీ, హైదరాబాద్ ఇలాంటి నగరాలలో భారీ ఎత్తున పేలులకు ప్లాన్ చేశారు. దానికి రెక్కి నిర్వహించారు. ప్రధానంగా వీళ్ళ టార్గెట్స్ అన్నీ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్,
ప్రార్థనా మందిరాలు, దాంతోపాటు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, అలాగే సెక్యూరిటీ పర్సనల్ అంటే సిఆర్పిఎఫ్, అలాగే పోలీసు బలగాలు ఎక్కడ ఉంటాయో వాళ్ళని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఎక్కువ శాతం వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరో పక్కన గత నెల మనం చూస్తే పోయిన నెలలో దావుద్ ఇబ్రాహింకి సంబంధించిన మొహమ్మద్ సలీం దోలా అనే ఒక దావుద్ ఇబ్రాహింలో హై ర్యాంకింగ్ అసోసియేట్ అని చెప్పొచ్చు. ఆ సలీం దోలా అనే వ్యక్తిని టర్కీ నుంచి అరెస్ట్ చేసి భారత ప్రభుత్వం ఇండియాకు తీసుకొచ్చింది. దాని తర్వాత అతనిపైన ఇన్వెస్టిగేషన్స్ చేస్తే 2020 నుంచి తను అబ్స్కాండింగ్, ఇండియా నుంచి అబ్స్కాండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. అతన్ని పట్టుకున్న తర్వాత దావుద్ ఇబ్రాహింకి సంబంధించిన టెర్రర్ నెట్వర్క్, అలాగే డ్రగ్స్కి సంబంధించిన నెట్వర్క్ని మొత్తానికి పోలీసులు ఛేదించారు. ఒక సిండికేట్ని ముంబైకి సంబంధించిన కుర్లా అనే ఒక ఏరియాలో డ్రగ్స్కి సంబంధించిన ఒక సిండికేట్ని నడుపుతున్నారు. ఆ సిండికేట్లో ఒకసారి మనం చూస్తే 126 కిలోల మెఫోడ్రిన్ని గత నెలనే 126 కిలోల డ్రగ్స్ని వాళ్ళు పట్టుకున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్స్ చాలా క్లియర్గా ఈ అండర్ వరల్డ్ హవాలా నెట్వర్క్, అలాగే ఈ డ్రగ్స్కి సంబంధించిన ఈ నెట్వర్క్, ఈ రెండు నెట్వర్క్స్ ద్వారానే ఈ టెర్రరిస్టులకి ఫండింగ్ని ఇస్తున్నట్టు తెలుస్తుంది. వాటిపైన ప్రస్తుతానికి పోలీసులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరీ ఇంకా దీనికి సంబంధించి, ఈ నెట్వర్క్కి సంబంధించి మరింత మంది టెర్రరిస్టులు ఉండే అవకాశం ఉంది. వాళ్ళని కూడా పట్టుకుంటామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద 9 మందిని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఆ 9 మందికి సంబంధించిన విజువల్స్ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ 9 మంది టెర్రర్ మాడ్యూల్స్కి ప్లాన్ చేశారు. ఢిల్లీ, ముంబై, అలాగే హైదరాబాద్ ఇలాంటి ఏరియాల్లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఆ కుట్రని భగ్నం చేశారు ఢిల్లీకి సంబంధించిన స్పెషల్ సెల్ పోలీసులు, అలాగే టెర్రరిస్ట్ సెల్కి సంబంధించిన పోలీసు విభాగాలు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఐఎస్ఐ తీవ్రవాదులు, అలాగే దావూద్ ఇబ్రాహిం నెట్వర్క్ ఇండియాలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నాలు ఇంకా చేస్తున్నాయి.